మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గత నెల విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ విషయంలో మాట్లాడినప్పుడు గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టాన్ని సవరిస్తే పూర్తిగా డెవలప్మెంట్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. తక్షణమే 1/70 చట్టాన్ని చెప్పినందుకు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. 1/70 చట్టం ఉన్నప్పటికీ కూడా గిరిజన ఏజెన్సీ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందక గిరిజనులందరూ కూడా సతమతం అవుతున్నారు. గత ప్రభుత్వం జియోఎంఎస్ నంబర్ 3ని రద్దు చేసి గిరిజన ప్రాంత ప్రజలకు అన్యాయం చేసింది. ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టు వింటూ ఈవేళ మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి జియో నంబర్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టాన్ని కూడా సవరించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పటికే టూరిజం ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో అనేక రకాలైనటువంటి డెవలప్ నేచర్ అనేది పెరిగింది. టూరిజం భవనాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. కానీ దానికి ఉద్యోగ భద్రతలు సరిగ్గా లేక ప్రభుత్వం దానిపైన పూర్తి చొరవ తీసుకోలేక డెవలప్మెంట్ అనేది ఆగుతుంది. టూరిజంలో వచ్చిన ఫండ్స్ మన ఏజెన్సీ ప్రాంతంలో డెవలప్ చేయాలి, కానీ ఆ ఫండ్ ఏమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితిలో ఉంది. మరి 1/70 చట్టాన్ని ఎందుకు సవరిస్తారు? రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విలువలను ఎందుకు తుంగలో తొక్కుతున్నారు? ఇప్పటికే 1/70 చట్టం ఉండగానే మరి 5th షెడ్యూల్ ఏరియా అయినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలో రాయబడినటువంటి నియమ నిబంధనలను కట్టుబడి ఉన్నటువంటి చట్టాన్ని ఈవేళ నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు. బడాబాబులకు చేతులు కలపడమా లేదా ఆదివాసులకు అన్యాయం చేయడమా? ఆదివాసుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఆదివాసులు ఏమైపోవాలి? చెట్టుని పుట్టని నమ్ముకున్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని అలమటిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదలను అలవాటు పడినటువంటి గిరిజనులకు ద్రోహం చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఇప్పటికే దోచుకుపోయారు. మరి ఉన్నదాన్ని కూడా తుడిచిపెట్టేస్తామంటే ఎలా? గిరిజనుల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంతు చిక్కట్లేదా? గిరిజనులకు ఎందుకు ద్రోహం చేయడానికే చూస్తున్నారు? ప్రతిసారి గిరిజనులపైన ఎందుకు దాడి చేస్తున్నారు? మరి ఆ రోజు అంతమంది టూరిజం మినిస్టర్లు ఉండగా టూరిజంని డెవలప్ చేయాలని చెప్పినప్పుడు గిరిజన శాసన సభ్యులు కానీ గిరిజన ప్రాంత నాయకులు కానీ ఎవరు లేరా? వెంటనే దాన్ని ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నిస్తున్నాం. ఇది రాజకీయ వ్యవస్థకి చెందింది కాదు. కనుక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముక్కుముడున ఈ యొక్క 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఒప్పుకునే ప్రసక్తి లేదు అని ప్రతి ఒక్కరూ స్టేట్మెంట్లు ఇస్తూ రోడ్డు మీద బెటాయించిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ప్రాంతానికి, ప్రదేశానికి, పార్టీలకు అతీతంగా అందరూ పోరాటం చేయాలి. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కును నిర్వీర్యం చేస్తే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా జోక్యం చేసుకోవాల్సిన విషయం ఉంది. కనుక తక్షణమే ప్రజలందరూ కూడా మేలుకోవాలి, నాయకులు మేలుకోవాలి. ఈ 1/70 చట్టం ఉండబట్టే మనం ఈవేళ మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వగలిగాం. అదే చట్టాన్ని లేకపోతే మనమందరూ కూడా అన్యాక్రాంతులు అవుతాం. ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కూడాను దీన్ని అనుభవిస్తున్నారు. అధికారులు పూర్తిగా బాధ్యత తీసుకుంటే ఎందుకు ఇలాంటి ఆలోచన ప్రభుత్వానికి వస్తుంది? మరి బీజేపీ ప్రభుత్వం చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వింటుంటే సరైన పద్ధతి కాదు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో బినామీదారులు పెరిగిపోయాయి. బడాబాబులు, లాడ్జీలు, నివాసాలు, విన్యాసాలకి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకు ఎల్టీఆర్ కేసుని నమోదు చేయటం లేదు? మరి
లాడ్జీలు బినామీదారులు పెరిగిపోయినప్పటికీ కూడా ఇక్కడున్న అధికారులు పట్టించుకోకపోవడమే ఇలాంటి ఆలోచన వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. కనుక తక్షణమే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు ఇప్పటికైనా ఉన్నదాన్ని మనం వినియోగించుకోవాలంటే, సద్వినియోగం చేసుకోవాలంటే అందరూ కూడా మేలుకోవాల్సిన పరిస్థితి మేలుకోవాలి. కనుక పార్టీలకు అతీతంగా అనేక రాజకీయ పార్టీలు అందరూ కూడాను, మరి ఎంప్లాయీస్ యూనియన్ కానీ, మరి టీచర్స్, మరి విద్యార్థి విభాగం కానీ, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రజా సంఘాలు అందరూ కూడా ఐక్యమత్యంగా మనం రోడ్డు మీద బెటాయిస్తే చింతకాల అయ్యన పాత్రుడు గారి కళ్ళు తెరుస్తాయని నేను అనుకుంటున్నాను. కనుక తక్షణమే అందరూ కూడాను స్పందించాలి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి అందరూ కూడాను, మంత్రులు కూడాను తక్షణమే స్పందించి దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకోవాలి. మనం ఇంకా ఆలస్యం చేసే కొలది మరి ఇంకా ప్రభుత్వానికి ఏ ఆలోచన వస్తుందో తెలీదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే మనం నివేదిక అనేది పంపించాలి. ఇది ఒక ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం కాదు. ప్రతి ఒక్క గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రదేశానికి, రాష్ట్రానికి కూడాను ఇది చాలా ముఖ్యమైన విషయము, ముఖ్యమైనది. ఈ ప్రాముఖ్యత కలిగినటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఎవరు ఒప్పుకునే ప్రసక్తి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా అన్యాయాలు అవుతాయి. అనేక రాష్ట్రాల్లో మనకు ఆదివాసులు నివసిస్తున్నారు. ఇక్కడ నిర్వీర్యం చేస్తే దేశమంతా కూడా అతలకుతలమయ్యే పరిస్థితులు ఉన్నాయి. గమనించాల్సిన విషయం ఇది చాలా ఎక్కువగా ఉంది. గౌరవనీయులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇలాంటివి వస్తాయని ముందే జాగ్రత్త పడి ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేసి గిరిజనులకు అండగా నిలబడినటువంటి పరిస్థితులు